దక్షిణ భారతదేశంలో డీలిమిటేషన్ గురించి చర్చ నడుస్తా ఉంది. అయితే దక్షిణ భారతదేశం డీలిమిటేషన్‌ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఉత్తర భారతదేశం మొత్తం గూడా డీలిమిటేషన్‌కి ఉత్సాహంగా ఆమోదం పలుకుతూ ఉంటే, సౌత్ ఇండియా మాత్రం అసలు వద్దు అన్నట్టు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాలు, అందులోనూ తమిళనాడు, కర్ణాటక. ఈ రాష్ట్రాలన్నీ కలిసి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 4 రాష్ట్రాలు గూడా చెన్నైలో భేటీ అయిన విషయం మనందరికీ తెలిసిందే. డీకే శివకుమార్ ఆధ్వర్యంలో వీళ్ళంతా గూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, డీలిమిటేషన్ గురించి వ్యతిరేకత వాళ్ళ యొక్క ఆమోదాలను గూడా తెలపడం జరిగింది. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్‌కి ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలకి అసలు ఏం సంబంధం? ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. డీలిమిటేషన్ అంటే జనరల్‌గా ఎవ్రీ 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్‌కి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా! జరుగుతున్న సందర్భంలో నియోజకవర్గాల వారీగా లెక్కల దామాషా ప్రకారం వాళ్ళు నియోజకవర్గాన్ని విభజించి, ఆ తర్వాత ఎన్ని నియోజకవర్గాలకి, ఎన్ని స్టేట్స్‌కి ఎంతమంది ఉంటే విభజిస్తే దానికి తగ్గట్టు వాళ్ళు రాజ్యసభలో గాని, లోక్‌సభలో గాని సీట్లు కేటాయించే అవకాశం ఉంది.